మన శ్రీధర్ బాబు గారు తెలంగాణ మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు. ఆయన సుదీర్ఘంగా ఐటీ గురించి, తెలంగాణ పాలసీ గురించి మాట్లాడి ఇక్కడ ఉన్న బిజినెస్ మెన్ని బాగా ఉర్రూతలుగిచ్చారని చెప్పచ్చు. సో లెట్ us గో ఇన్ లేయర్డ్ అప్రోచ్. సార్, మీరు ఇక్కడికి రావటం, మీరు ఎందుకు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ప్రత్యేకంగా అట్లాంటాలో మొన్న జరిగిన ఆటా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా నేను, మా సహచార మంత్రివర్య సోదరులు వెంకన్న గారు రావటం జరిగింది. మన ప్రవాస తెలంగాణ సంబంధించిన సోదరులను కలుసుకొని వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై వారితో చర్చలు జరిపి, అదేవిధంగా వాణిజ్యం, వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఏ విధమైన సహకారం వారు అందించాలి, ఏ విధమైన కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని మరి సమాలోచనలు కూడా చేయటం జరిగింది. బిజినెస్ మీటింగ్లో కానీ, ఈరోజు అక్కడ జరిగిన రాజకీయ చర్చలో కానీ, మాది కొత్త ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ అవకాశం ఇచ్చిన తరుణంలో 10 సంవత్సరాలు అనేక సమస్యల పరిష్కార మార్గం లేకపోయినా ఈరోజు మార్పు రావాలే, మార్పు కోరిన ప్రజలకి మార్పు చూపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన పెద్దలతోని మాట్లాడటం, మరి అదేవిధంగా మల్టీనేషనల్ కార్పొరేషన్కి సంబంధించిన మరి వారి అందరితో కూడా మాట్లాడటం, యూనివర్సిటీస్ పరంగా కూడా రేపు ఏ విధమైన కొలాబరేషన్ చేయాలని జార్జియా టెక్ అనే ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంతో మాట్లాడి, మరి మా రాష్ట్ర విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మా రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ ఇక్కడ జార్జియా టెక్తోని ఏ విధమైన కొలాబరేషన్ చేయాలి, మీరు రావాలి తప్పకుండా. 2008లో మేము పెట్టిన ప్రతిపాదన ఏదైతే ఆఫ్షోర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని జార్జియా టెక్ పరంగా ఆ రోజు మీరు నిర్ణయం తీసుకున్నారు, మరొకసారి దాన్ని తిరిగి రీవిజిట్ చేయమని కోరటం జరిగింది. వారి పరంగా కూడా సానుకూలమైన ఆలోచన వారు ముందుకు పెట్టారు. మళ్ళొక 2-3 మార్లు వారిని కలుసుకొని ఏ విధమైన కొలాబరేషన్ ముందుకు తీసుకెళ్తామని ఆలోచన కూడా చేయటం జరుగుతుంది. ఎక్సలెంట్ సార్. సో మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. సో నితిన్ గడ్కరీ వైపు చూసామంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆయన ఏం చేశారంటే, మీరు బిల్డ్ చేయండి, టోల్కి మీరు డబ్బులు తీసుకోండి అన్నారు. కానీ ఇప్పుడు ఐటీలో మీకు ఏమవుతుందంటే, ది బిగ్గెస్ట్ క్యాపిటల్ ఈజ్ ది హ్యూమన్ క్యాపిటల్, నాట్ హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో వర్క్ చేశారంటే హ్యూమన్ రిసోర్సెస్ అనుకోవచ్చు. కానీ ఐటీ జాబ్లో, మళ్ళీ నాలెడ్జ్ బేస్ ఇండస్ట్రీస్లో హ్యూమన్స్ ఆర్ ది క్యాపిటల్. సో దాని మీద మీరు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బిల్డింగ్లు కట్టారు. టీ హబ్ ఈజ్ జస్ట్ బిల్డింగ్, గోస్ట్ బిల్డింగ్ అని నా అభిప్రాయం. మీరేమంటారు? ఈరోజు మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి ఒక ఏఐ సిటీని క్రియేట్ చేయబోతున్నాం. వి రిక్వైర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి జీపీయూలు కావాలా, హైపర్ స్కేలర్స్ సంబంధించిన వ్యవస్థను క్రియేట్ చేయాలా. సో ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. రా మెటీరియల్ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇస్ ఎ హ్యూమన్ రిసోర్స్. ఐ అగ్రీ. దాంట్లో మేము అడుగుతున్నాం. ఈరోజు వీఆర్ ఓపెనింగ్ అప్ దస్ ఛానల్. మీరు కూడా పాత్రదారులు కండి. ఇప్పుడు ఐటీ సర్వ్ అనేది ఉంది, లేకుంటే ఐటీ సర్వ్ లేని వారు కొంతమంది ఉన్నారు. వారందరూ తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మేము కూడా దోహదపడతామని చెప్తా ఉన్న రీతిలో వీరందరూ కూడా వచ్చి వారి పాత్రను నిర్వహిస్తే తొందరగా మేము ఐటీ సిటీ ఏదైతే ఈరోజు మేము అనుకుంటున్నామో ఏఐ సిటీ, ఆ ఏఐ సిటీ అన్ని అంగుళాలతో ఇప్పుడు దానికి సంబంధించి ఆ విధమైన ప్రాసెసింగ్ స్పీడ్ కలిగిన భవనాన్ని ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఎన్విడియాకి సంబంధించిన మన జీపీఎస్ ఉన్నాయి, రైట్? ఓకే, అది చాలా ఖరీదైంది. ఇట్స్ రిక్వైర్డ్స్ మిలియన్స్, రైట్? సో
వాటికి సంబంధించి కానీ ఇక్కడ కావాల్సిన ఆర్కిటెక్చర్ డెఫినెట్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాల్సి వస్తుంది. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇప్పటికే 200 ఎకరాలంటే దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు అక్కడున్న భూమి స్థలం విలువ 2000 కోట్లు ఆల్రెడీ ఇచ్చింది. ఇంకా కూడా క్యాపిటల్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి తోడు పెద్ద ఎత్తున ముందుకు వస్తే అందరినీ కూడా పాత్రదారులను చేసి ఏ విధంగా సింబయాటిక్ రిలేషన్షిప్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. కొంతమంది గ్రాంట్స్ ఇస్తారు. ఇప్పుడే ఒక పెద్ద మనిషి ఇక్కడ నిజంగా రెడ్డి గారు వచ్చి ఇప్పుడే జస్ట్ హీ డిక్లేర్డ్ $100,000 ఇస్తున్నారు అవుట్ ఆఫ్ ఫిలాంథ్రపిక్. ఆ విధమైన కార్యక్రమంలో వారికి మళ్ళీ దాంట్లో డివిడెండ్ కావాలని కోరుకోలేదు వారు. సో ఆ విధమైన ఆలోచన ఉన్నవారు దే జస్ట్ వాంట్ టు కమ్ అండ్ పార్టిసిపేట్లో అని డెఫినెట్లీ వీ సీక్ దేర్ సపోర్ట్ అండ్ వీ వాంట్ టు క్రియేట్ దమ్. ఇక్కడ చిప్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది, వేర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ ఆల్సో వేజెస్ కింద, మళ్ళీ రీసెర్చ్ కింద, డెవలప్మెంట్ కింద, ట్యాక్స్ రిబేట్స్ కింద అన్నిటి కింద డబ్బులు ఇస్తున్నారు. అంటే వితౌట్ దెమ్ ఆస్కింగ్ దే ఆర్, అంటే వాళ్ళు అడగలేదు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చెయ్యండి, మీరు రీసెర్చ్ చేయండి, మీరు డెవలప్ చేయండి అంటున్నారు. అలాగే ఈవీ కార్స్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళకి రిబేట్స్ వస్తున్నాయి. ప్రతి కార్కి మీకు 10,000 మా తరఫు నుంచి మేము ఇస్తాము అని. సో అలా మీరు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎక్సలెన్సీ ఏంటంటే చాలామంది ఐటీ వాళ్ళు ఆంధ్రా నుంచి కానీ నార్త్ నుంచి కానీ వస్తారు. సో అలాంటి ఐటీ ఈకోసిస్టమ్ ఉన్నదాన్ని మీరు ఇక్కడ ఉన్న ఐటీ వాళ్ళతోని కలిసి మీ గవర్నమెంట్ తరఫు నుంచి లైక్ పీపీపీ అన్నప్పుడు మీ వంతుగా మీరు ఏమన్నా ఇంక్యుబేషన్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ ఇప్పుడు మీరు ఒకసారి తెలంగాణ ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రాంతానికి ఈకోసిస్టమ్ చూస్తే సెమీ కండక్టర్ సంబంధించి చిప్ డిజైనింగ్కి సంబంధించిన ప్రధానమైన సంస్థలు ఎన్విడియా, ఓకే, క్వాల్కామ్, ఈరోజు అనేక సంస్థలు మన ప్రాంతంలో ఉన్నాయి, మా రాష్ట్రంలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. మైక్రాన్ లాంటి ప్రధానమైన కంపెనీ కూడా ఈరోజు మా రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాలన్నీ కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ చిప్స్ యాక్ట్ లాగా, ఈ చిప్స్ యాక్ట్ లాగా అక్కడ కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ మిషన్ తీసుకొచ్చినప్పుడు మాకు సంబంధించి మా దగ్గర రావాలని కోరిన అనేక సంస్థలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ పరంగా మీరు కూడా అక్కడి నుంచి శాంక్షన్ ఇవ్వాలని కోరినాం. వేచి చూస్తూ ఉన్నాం, ఇప్పటివరకు ఇవ్వలేదు. చాలా సంస్థలను గుజరాత్కే పరిమితం చేస్తూ ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఈరోజు మళ్ళొక్కసారి రేపో ఎల్లుండో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రి మూడోసారి అయిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అనేక అంశాలు మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి మరొకసారి రిప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. దాంట్లో ఈ సెమీ కండక్టర్కి సంబంధించిన అంశం కూడా వారి దృష్టికి తీసుకొచ్చి మీరు మీ ఆలోచనలో కొద్దిగా మార్పు తీసుకొచ్చి రాష్ట్రాలకు సంబంధించి కూడా సెమీ కండక్టర్ విషయంలో వస్తూ ఉన్న పెట్టుబడులను పెంపొందించే విధంగా మీ వంతు సహకారం అందించాలని కోరటం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి ఒకవేళ మోడీ ఒప్పుకోకపోతే మిగతా మిత్రపక్షాలతో కలిసి పార్లమెంట్లో మీరు దీన్ని లేవనెత్తుతారా? మేము సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి మొన్నగా బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులని మేము కోరుతాం. వారు ప్రజల పక్షాన గెలిచిండ్రు కదా, వారిని కోరుతాం. ప్రజల పక్షాన వారు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. వారు ప్రధానమంత్రితో పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానమంత్రిని అదేవిధంగా సంబంధిత మంత్రితో మాట్లాడి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వారిపైన కూడా మేము ప్రెజర్ తీసుకొస్తాం. సో మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్పు కోరిన తెలంగాణ ప్రజలకి, మీకు అందరికీ కూడా మా తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం. తిరిగి మీ గ్రామాలకి, మీ ప్రాంతాలకి
సేవ చేసే ఒక ప్రయత్న భాగంలో మేము ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీరందరూ కూడా పాత్రధారులు కావాలని మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.